వెల్కమ్ టు బీఆర్కే పాన్ ఇండియా మూవీస్. ప్రస్తుతం ఎందరు డైరెక్టర్లు సినిమా తీసినా అంతో కొంత హైప్ ఉంటుంది. అది రాజమౌళి సినిమా తీస్తే మాత్రం అటు ఫ్యాన్ ఇటు ఇండస్ట్రీ మొత్తం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది. దీంతో ఆ సినిమా ఎలా ఉండబోతుందో తెలియకముందే SSMB 29 పై భారీగా అంచనాలు నెలకొన్నాయి. తాజాగా కొత్త సంవత్సరంలో SSMB 29 కి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. టాలీవుడ్ లో చరిత్ర సృష్టించబోయే SSMB 29 చిత్రం పూజా కార్యక్రమం గ్రాండ్ గా ప్రారంభమైన విషయం తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కలయికలో రూపొందుకున్న ఈ చిత్రం టాలీవుడ్ ను మాత్రమే కాదు యావత్ భారతదేశాన్ని అటు హాలీవుడ్ ను సైతం షేక్ చేయబోతుందనే అంచనాలు ఉన్నాయి. లేటెస్ట్ గా హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరిగిన పూజా కార్యక్రమానికి మహేష్ బాబు స్వయంగా హాజరయ్యాడు. మహేష్ తన సెంటిమెంట్ ను బ్రేక్ చేయడం ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా మారింది. తన 17 సంవత్సరాల సెంటిమెంట్ ను బ్రేక్ చేశారని తెలుస్తుంది. ఇంతకాలం తన సినిమాల ప్రారంభోత్సవాలకు మహేష్ రాకుండా తన స్థానంలో ఆయన భార్య నమ్రతను పంపడం సాంప్రదాయంగా మారింది. కానీ రాజమౌళి కోసం మహేష్ స్వయంగా హాజరయ్యాడు. ఇది అభిమానులకు సంతోషకరమైన అనుభూతి. ఈ ప్రాజెక్టు మహేష్కు ప్రత్యేకమైనది. 2010లో మహేష్ బాబు రాజమౌళితో సినిమా చేయబోతున్నారని ప్రకటించిన అనేక కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత రాజమౌళి బాహుబలి 2 భాగాల్లో RRR చిత్రాలతో బిజీ అవ్వడంతో ఈ కలయిక ఆలస్యమైంది. కానీ ఇప్పుడు 2025లో మహేష్ బాబు అభిమానుల కల నిజమవుతుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతి అప్డేట్ అభిమానులను ఉర్రూతలూగిస్తుంది. కాస్టింగ్, కథ మరియు ఇతర సాంకేతిక అంశాలపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాజమౌళి త్వరలో అఫీషియల్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తారని అందరూ ఆశతో ఎదురు చూస్తున్నారు. 2027 దాకా మహేష్ బాబును కొత్తగా థియేటర్లలో చూడడం కష్టమే. ప్రస్తుతం రిలీజ్ల అప్డేట్లతోనే అభిమానులు సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి. కానీ SSMB 29 నుంచి రానున్న ప్రతి అప్డేట్ భారీ సంచలనంగా మారడం ఖాయం. ఈ మహత్తర ప్రాజెక్టు మీద టాలీవుడ్ పరిశ్రమలో పాటు దేశమంతా చూపు పెట్టుకొనుంది. అభిమానుల కోసం ఆగస్టు 1 షెడ్యూల్ మొదలవుతుందనే ప్రచారం నడుస్తుంది.